హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నా పేరు బ్యూలా అండి. నేను ఈరోజు చేయబోతున్న వెరైటీ ఏంటో మీకు తెలుసా? మీరైతే ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. పారం కోడితో కర్రీనండి. మనం పారం కోడిని అసలు మర్చిపోయాం కదండీ! మీరెప్పుడన్నా తిన్నారా? నాకొక కామెంట్ చేయండి. పారం కోడి కర్రీ రెండే విధంగా వండితే నాటుకోడిలాగా అసల చాలా బావుంటుందండి. నాటుకోడి కర్రీలానే ఉంటుంది. మనం వండే విధంగా వండాలండి. అన్నీ కరెక్ట్‌గా వేసుకొని, వండే విధంగా అయితే వండాలి. ఇప్పుడు నేనక్కడ ఉడికించి పెట్టుకున్నానండి హాఫ్ కేజీ. 4 విజిల్స్ రానిచ్చానండి. ఉప్పు, పసుపు ఏసి కుక్కర్‌లో. అది హాఫ్ కేజీ. హాఫ్ కేజీకి కావాల్సిన పదార్థాలు మొత్తం నేనైతే చెప్తాను. మీరైతే అలానే చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. రెండోసారి మళ్ళీ మీరే కావాలంటారండి. ఎంత తినని వాళ్ళైనా సరే రెండోసారి మీరే తింటానంటారు. కావాల్సిన పదార్థాలేంటో చూసేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూద్దామండి. మీడియం సైజు ఉల్లిపాయలైతే 2 అండి. 2 ఉల్లిపాయల్లో సగం ముక్క పక్కన పెట్టి మిగతాది కోసుకోండి. మసాలాలు కావాల్సినవి చూద్దాం రండి. ఇందాక చిన్న ముక్క ఉల్లిపాయ ముక్క పక్కన పెట్టాను కదండీ! అది మసాలాలో యాడ్ చేసుకుందాం. కావాల్సినవి ఏంటో చూడండి. ఇదిగో చిన్న ఉల్లిపాయ ముక్క, 2 గుప్పిళ్ళు కొత్తిమీర, కరివేపాకు, 5 లవంగాలు, ధనియాలు 2 స్పూన్లు, ఒక చిన్న టమాటా అండి, గసగసాలు, 2 యాలకులు, అల్లం 2 అంగుళాల ముక్క పొట్టు తీసి పెట్టుకోండి. వెల్లుల్లిపాయలు ఒక 9 గబ్బాలండి, స్టార్ పువ్వు, లవంగాలు, చెక్క, అనాస పువ్వు కూడా వేయండి. చాలా బావుంటుంది. నేనైతే జాజికాయ కూడా వేశానండి. చిన్న మొక్క అక్కడుంది కనిపించట్లేదు. మీరు చిన్న మొక్క ఏసుకోండి సరిపోయిద్ది. పొయ్యి మీద పెనం పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అయితే కొంచెం బాగా హీట్ అవ్వనివ్వండి. నేను ఒక 3 టేబుల్ స్పూన్‌లయితే ఆయిల్ వేస్తున్నాను. అదైతే కొంచెం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిందండి. ఒకసారి చూడండి. చేయి పెట్టి చూసుకోండి. మీకైతే తెలిసిపోతుంది హీట్ అయిందో లేదో అని. 3 టేబుల్ స్పూన్‌లేసుకోండి. ఒకవేళ చాలకపోతే గనక మళ్ళీ మనం మధ్యలో ఒక టేబుల్ స్పూన్ అయితే ఏసుకోవచ్చండి. ఏమవ్వదు. ఈలోపు ఉల్లిపాయ ముక్కలు అయన్నీ కట్ చేసి పెట్టుకున్నారు కదండీ! ఆ ఉల్లిపాయ ముక్కలు తీసుకొచ్చి దీనిలో వేసేయండి. వేసేసిన తర్వాత గరిటెతో అయితే తిప్పండి. అటు ఇటు కలుపుతూ మాడిపోతుందండి. సిమ్‌లో పెట్టండి. మాడిపోతుంది పెద్ద మంట అయితే పెడితే మీరు హైలో పెట్టొద్దు. సిమ్‌లో పెట్టి సన్నగా నిదానంగా అయితే వేపుకోండి. కొంచెం అది ఉల్లిపాయ ముక్కలు కలర్ మారాలండి. కొంచెం కలర్ మారే వరకు అయితే వేపుకోండి. ఈ టైంలో కొంచెం పసుపు ఉంటే వేసుకోండి. పసుపు, 2 రెబ్బలు కరివేపాకు వేసుకుంటే చాలా బావుండిద్దండి ఫ్లేవరు. నా దగ్గర లేదండి. నేను ఇందాక చికెన్‌లో అయితే వేశానండి. చూడండి ఆయిల్‌లో ఎలా వేగిపోయినాయి ఉల్లిపాయలు. ఇంకొంచెం లైట్‌గా వేగనిచ్చిన తర్వాత ఇందాక మనం చూపించిన మసాలా మొత్తం పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ! అది వేసేసుకోండి. కొంచెం నేను నలగట్లేదని వాటర్ ఏసానండి. అందుకే వాటర్‌లా ఉంది. అయితే దాన్నైతే ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు వేగించుకోండి. బాగా వేగించుకున్న తర్వాత అదేం చేస్తారంటే బాగా కొంచెం కలపండి. ఎందుకంటే ఉల్లిపాయలు, మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలుగా పట్టేలా కొంచెం బాగా కలిపేసేసి కలపండి. ఒక 2 నిమిషాలు అలా కలిపితే ఏమవుతుందంటే అది మొత్తం కలిసిపోతుందండి. ఆ ఉల్లిపాయ ముక్కలు, ఆ పేస్టు అదంతా కలుస్తుంది. ఒక 2 నిమిషాలు అలాగే కలుపుతూ ఉన్న తర్వాత ఏం చేస్తారంటే మీరు మూత పెట్టుకోండండి. మూత పెట్టుకొని ఒక 3 నిమిషాలు అయితే వేగనిచ్చిన తర్వాత మూత తీసి ఒకసారి చూడండి. మూత తీసి చూస్తే ఏమవుతుందంటే అది వేగుతుందండి. ఆయిల్ అలా పైకి తేలిందంటే దానిలోని వాటర్ మొత్తం ఇంకిపోయిందని అర్థం అండి. ఆయిల్ అలా పైకి తేలిన తర్వాత కొంచెం మళ్ళీ అడుగంటకుండా కలపండి. మధ్య మధ్యలో చూస్తూ ఉండండి. ఎందుకంటే ఊరికే అడుగంటేస్తుంది. దానిలో ఎక్కువ వాటర్ ఉండదు కదండీ! అడుగంటేస్తుంది. ఆయిల్ అలా పైకొచ్చిందంటే అది మొత్తం ఎగిరిపోయి చక్కగా ఫ్రై అయిపోయిందండి. పచ్చి వాసన మొత్తం పోతుంది. మీకే తెలుస్తుంది అది వేగుతుంటే కమ్మటి స్మెల్ వస్తుందండి. అది వేగిపోయిందని మనకు తెలియటానికి మసాలా స్మెల్ అసలు అదిరిపోతుందండి. గుమగుమలాడిపోతుంది మా ఇల్లంతా అయితే మసాలా స్మెల్లు. అలా వేగిన తర్వాత ఒక 2 నిమిషాలు మూత తీసి అయితే కలపండి అటు ఇటు. కలిపిన తర్వాత ఉడికించి పెట్టుకున్నారు కదండీ చికెను, ఆ చికెన్ దానిలో అయితే ఏసేయండి. మొత్తం వేసేసేయండి చికెను. మొత్తం వేసి ముక్కలు మొత్తం వేసేయండి దానిలో. మనకి మసాలా అయితే పచ్చి వాసన మొత్తం లేకుండా వేగిపోయిందండి.
మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్‌లోనే అది వాసన పచ్చి వాసన అంతా పోయి వేగిన స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ అయితే పీల్చటానికి చాలా బావుందండి. అసలు గుమగుమలాడిపోతుంది ఆ స్మెల్లు. ఆ టైంలో మనం ఇది వేసుకోవాలండి ముక్కలైతే. వేసుకొని ఒకసారి కలపండి. కలిపిన తర్వాత చూడండి నాకు ఇక్కడైతే ఆయిల్ సరిపోలేదండి. నాకు తెలుస్తుంది ఆయిల్ సరిపోలేదని. అందుకనే నేను మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువైపోతే ఆయిల్‌లాగా ఉంటుంది తినలేం కదండీ! ఒకవేళ దానిలోంచి ఎక్కువ కొవ్వు పదార్థం గాని రిలీజ్ అయితే ఆయిల్ అయితే ఎక్కువైపోతుంది కదండీ! అందుకని చూసి వేసుకోండి. నేనిక్కడ ఇంకొక స్పూన్ అయితే యాడ్ చేస్తానండి ఆయిలు. అంతకన్నా ఎక్కువైతే వేయను. ఒక స్పూన్ సరిపోతుందండి. ఒక స్పూన్ యాడ్ చేస్తే చాలండి. ఇందాక 3 వేసాం కదండీ! ఇప్పుడు ఒక స్పూన్ ఏస్తున్నాను. నాకైతే కరెక్ట్‌గా సరిపోయిందండి. 4 స్పూన్‌లయితే సరిపోయింది. పర్లేదండి మధ్యలో అయితే చూసుకోవచ్చు. మూత పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలయితే అలా మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి చూస్తే ఆయిల్ చూసారా? ఎలా పైకైతే తేలిందోనండి. ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మొత్తం అడుగంటుతుందండి. దాన్నయితే గీకేసేయండి. ఆ అడుగంటిన దాన్ని గీకేసి ఆ కర్రీలో కలిపేసేసేసుకోండి. అడుగంటిందని అలా వదిలేయకండి. గీకేసి అది కర్రీలో కలిసిపోతే ఆ టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. ఇప్పుడు మనం ఉప్పు, కారం అయితే దానిలో యాడ్ చేసుకుందాం. నేను 2 స్పూన్లకి కొంచెం తక్కువేసానండి కర్రీలోకి సరిపోతుంది నాకు కారం అయితే 2 స్పూన్లకి తక్కువ. ఒక స్పూను సాల్ట్ ఏసుకున్నానండి. ఎందుకంటే నేను ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇందాక మనం దానిలో ఉప్పు, కారం వేసుకున్నామండి చికెన్ బాయిల్ చేసినప్పుడు. అందుకని నేనైతే తగ్గిచ్చయితే వేసుకుంటున్నాను. లేకపోతే నేను 2 స్పూన్లు పైనే వేస్తానండి కారం. ఇందాక నేను వేసాను కాబట్టి తగ్గించి వేసుకుంటున్నాను. కావాలంటే మీరు తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం బాగా కలిపి ఆ ఉప్పు, కారం ముక్కలన్నిటికీ పట్టేలా అయితే కలపండి. కలిపిన తర్వాత ఒక పావు సేరు వాటర్ అయితే తీసుకొని, పావు సేరు గ్లాస్ ఉంటుంది కదా! గ్లాస్‌తో ఇందాక ఉడికి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక పావు సేరు అయితే సరిపోతుందండి. ఇందాక ఉడికిన దాని మీద ఒక పావుసేరు గ్లాస్ అయితే మనకు సరిపోతుంది. అదే ఉడకకుండా అయితే మనకి 2 పావుసేర్లు అయితే వేసుకోవాలి. 2 పావుసేర్లు వేసుకొని ఇప్పుడు చూడండి నాకైతే పావుసేరు వాటరేసి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల తర్వాత నేను మూత తీసి చూసానండి. చూడండి అయితే చాలా వరకు కుక్ అయిపోయింది. రెడీ అయిపోయిందండి కర్రీ. లాస్ట్‌లో కొత్తిమీర చల్లి దించేసుకోవటమే రండి తినేద్దాం అయితే. సరేనా?